ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో అధికారంలోకి వస్తుందో ఆయా రాష్ట్రాలలో కులగణన చేసి ముఖ్యంగా బలహీన వర్గాల లెక్క తేల్చి వాళ్లకు ఇవ్వాల్సిన వాటా కోటా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని సవరించి 50% రిజర్వేషన్ల నిబంధనను తొలగించి బలహీన వర్గాలకు రిజర్వేషన్లు పెంచడమే కాదు వాళ్ళ జనాభాను లెక్కగట్టి దామాష ప్రకారం నిధులను కేటాయిస్తామని రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు. మరి అంత త్యాగాల వారసత్వాన్ని తీసుకున్న రాహుల్ గాంధీ గారు మాట ఇస్తే ఆ మాటను నిలబెట్టాల్సిన బాధ్యత ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా నా మీద, ఆనాటి సిఎల్పి నాయకుడిగా బట్టి విక్రమార్క గారి మీద ఉన్నది. అందుకే మేమిద్దరం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చాలా సందర్భాలలో చర్చించి దీన్ని పారదర్శకంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేసినాం. శాసనసభలో పెట్టినాం, చర్చలు చేసినాం, మంత్రివర్గ ఆమోదం తీసుకున్నాం, మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసినాం. మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా నిష్పక్షపాతంగా నిబద్ధతతో పనిచేయగలిగిన వాళ్ళు ఉండాలి అని ఆ ఉపసంఘానికి అధ్యక్షుడిగా అత్యంత సుదీర్ఘకాలం పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా పెట్టి అందులో ఉమ్మడి రాష్ట్రంలోనే ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి ఎస్సీ ఎస్టీ సప్లైని అమలు చేసిన పెద్దలు దామోదర్ రాజనరసింహ గారిని, అదేవిధంగా శ్రీధర్ బాబు గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, సీతక్కను, వీళ్ళందరినీ కూడా అందులో సభ్యులుగా చేర్చి దాన్ని పూర్తి స్థాయిలో సాంకేతికంగా న్యాయపరంగా వివిధ రాష్ట్రాలలో ఏం జరుగుతుందో గమనించి, అది బీహార్ కావచ్చు, హర్యానా కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇతర రాష్ట్రాలలో ఆ ప్రభుత్వాలు ఆ పార్టీలు చేసి విఫలమైన విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ కులగణన మీద ఒక నిర్దిష్టమైన ప్రణాళికను రచించి దాన్ని ప్లానింగ్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పి దాదాపుగా 95,000 మంది ఎన్రోలర్స్ని 9,500 మందిని వీళ్ళ మీద సూపర్వైజ్ చేయడానికి మొత్తం దాదాపుగా 104,000 మంది ప్రభుత్వ అధికారులను, ముఖ్యంగా జనగణన చేసే టీచర్లందరినీ కూడా సంఘాలతో ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఆ సంఘాలను ఒప్పించి వాళ్ళందరినీ కూడా ఈ కార్యాచరణలో భాగస్వాములను చేసి 150 ఇళ్లను ఒక యూనిట్గా 95,000 యూనిట్లు దాదాపుగా చేసి ప్రతి యూనిట్కి ఒక ఎన్రోలర్ను పెట్టి ఆ ఎన్రోలర్ కూడా రోజుకి 8 నుంచి 10 ఇండ్లు మాత్రమే. ఎందుకంటే 150 ఇండ్లు 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో 4 రోజుల్లోనో చేయమంటే హడావిడిలో తప్పులు జరుగుతాయన్న ఆలోచనతోటి 3 రోజులు ఆ 150 ఇండ్లకు ప్రతి ఇంటికి ఒక స్టిక్కర్ అంటించి మొదట ఆ ఇండ్లను గుర్తించే కార్యక్రమం చేసినాం. ఇండ్లను గుర్తించి ప్రతి 150 ఇండ్లను ఒక యూనిట్గా వాటిని విభజించి దాదాపుగా 95,000 యూనిట్లుగా విభజించి 95,000 మంది ఎన్రోలర్స్ని అపాయింట్ చేసినాం. ఆ ఎన్రోలర్స్ దాదాపుగా 45 రోజులు రోజుకు 8 నుంచి 10 ఇళ్ళే. ఎందుకు మరి 150 ఇళ్ళకు రోజుకి 8 10 చేస్తే 15 రోజులలో అయిపోవాలి కదా అని మీకు అనుమానం రావచ్చు. ఒకరోజు మన ఎన్రోలర్ పోతే ఆ ఇంట్లో ఉండకపోవచ్చు, ఆ ఇంటి యజమాని పెళ్ళికి పోయి ఉండొచ్చు, ఆ ఇంటి యజమాని ఇంకెక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు, లేదా పిల్లలుండి యజమాని లేకపోయి ఉండొచ్చు. అందుకే 1కి 4 సార్లు ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఇంటి వాళ్ళని కలిసి 8 పేజీల రిపోర్ట్ను 57 ప్రశ్నలు అనుబంధ ప్రశ్నలు పెట్టి పేరు, తండ్రి పేరు, పుట్టుమచ్చల కాడ నుంచి మొదలు పెడితే వాళ్లకు గొర్రె బర్రె ఉన్నదా, భూమి ఉన్నదా, సంక్షేమ పథకాలు ఏమైనా వచ్చినాయా, రాజకీయ రిజర్వేషన్లు మీరేమైనా పొందినరా, మీ కుటుంబంలో చదువుకున్న వాళ్ళు ఎవరు, చదువుకున్న వాళ్ళు ఎవరితో సహా సంపూర్ణమైన సమాచారాన్ని సేకరించి మనమే రాసుకుంటే అందులో లోపాలు ఉన్నాయి, రాసుకున్నాయన ఏం రాసుకున్నాడో నాకు తెలియదని ఇట్లాంటి తిర్రోళ్ళు ఎవరన్నా కేటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడతారని రాసుకున్న దాని మీద సంతకం పెట్టించి ఆ సంతకంతో పాటు పక్కన ఆ ఎన్రోల్ చేసిన ఎన్రోలర్తో సంతకాలు పెట్టించి ఆ పక్కన సూపర్వైజ్ చేసిన సూపర్వైజింగ్ అథారిటీతో కూడా 3 సంతకాలు తీసుకొని ఆ పక్కడబందీగా మాన్యువల్ డాక్యుమెంట్స్ని తయారు చేసి మళ్ళీ 36,000 మందిని కంప్యూటర్ ఆపరేటర్లుగా పెట్టి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ని పెట్టి ఎవరైతే ఇల్లు తిరిగి సమాచారాన్ని సేకరించిందో వాళ్ళే కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర కూర్చొని వాళ్ళే చెప్పి కంప్యూటర్లో ఎంట్రీ చేయించాలి. ఎందుకంటే ఇంగ్లీష్లో రాసుకున్నోనికి ఈజీగా అర్థమైంది, పక్కోడు చదివితే తీ కావచ్చు, తా కావచ్చు, కీ కావచ్చు, కా కావచ్చు, ఈ కన్ఫ్యూజన్లు అని ఉండొద్దు అని ఎవరైతే ఇల్లు తిరిగి సమాచారాన్ని సేకరించిందో
వాళ్ళే డేటా ఎంట్రీ ఆపరేటర్ పక్కన కూర్చొని ఆ 150 కుటుంబాలకు సంబంధించిన సమాచారాన్ని కంప్యూటరైజ్డ్ చేపించి కంప్యూటర్లో కూడా మొత్తం డేటా సేకరించి ఎనాలిసిస్ చేసి ఈరోజు ఇంతకుముందు పెద్దలు బట్టి విక్రమార్క గారు చూపించిన విధంగా బలహీన వర్గాల లెక్క 5 కేటగిరీలు ABCDE. ఇవాళ కొంతమంది అంటారు మైనార్టీల లెక్క ఎట్లా తీసిరని. మైనార్టీల లెక్క తీయక తప్పదు, ఎందుకంటే BCE గ్రూప్ కింద వాళ్ళకు కూడా 4% రిజర్వేషన్ ఉన్నది. ఇది చట్టపరంగా సుప్రీంకోర్టు ఇచ్చిన రిజర్వేషను. ఆనాటి యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ గారు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన రిజర్వేషన్. మరి ఈ 5 కేటగిరీలకు A కేటగిరీ, B కేటగిరీ, C కేటగిరీ, D కేటగిరీ, E కేటగిరీ, ఈ అన్ని కేటగిరీలను విడివిడిగా ఎంతమంది ఉన్నారని లెక్క తేలిస్తే బలహీన వర్గాల లెక్క 56.33% లెక్క తేలింది. మా దళిత సోదరులది 10.45% తేలింది. మా గిరిజన సోదరులది 10.08% తేలింది దాదాపుగా.